Hello viewers, welcome to my channel Annu Vlogs. Today special chocolate cake. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 1 కప్ మైదా, 1/3 కప్ రవ్వ తీసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ తీసుకోవాలి. వేసిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో 1/3 కప్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులోనే 1/3 కప్ మిల్క్ యాడ్ చేసుకొని దాన్ని బాగా కలపాలి. అందులోనే కొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకో బౌల్ తీసుకొని అందులో ఒక 3 ఎగ్స్ బ్రేక్ చేసుకొని ఎగ్ వైట్ అందులో వేసుకోవాలి. ఇలా ఎల్లో సపరేట్ చేసుకోవాలి. తర్వాత 1 కప్ షుగర్ తీసుకొని ఎగ్ వైట్లో కొంచెం యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం షుగర్ యాడ్ చేస్తూ బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఎల్లో కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇది బాగా బ్లెండ్ అయిన తర్వాత దీన్ని ఇందాక మిక్స్ చేసుకున్న కేక్ మిక్స్లో వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. తర్వాత కేక్ మౌల్డ్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేయాలి. అందులోనే కొంచెం మైదా వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కేక్ మిక్స్ని కేక్ మౌల్డ్లో వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీన్ని ఒక 2 సార్లు ఇలా ట్యాప్ చేయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందమైన కడాయి పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టాలి. ఇలా పెట్టి ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాలి. తర్వాత దానిలో కేక్ మౌల్డ్ పెట్టేయాలి. దీన్ని ఒక 45 to 50 మినిట్స్ బేక్ చేయాలి. 45 మినిట్స్ తర్వాత ఒక టూత్ పిక్ తీసుకొని బేక్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. టూత్ పిక్ ఇలా క్లీన్గా వస్తే బేక్ అయినట్టు. అలా రాకపోతే ఇంకో 5-6 మినిట్స్ అలాగే బేక్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్ పెట్టి అందులో ట్యాప్ చేసుకుంటే కేక్ డీమోల్డ్ అవుతుంది. తర్వాత చాక్లెట్ స్ప్రెడ్ కోసం ఒక బౌల్లో వాటర్ తీసుకొని అది స్టవ్ పైన పెట్టుకొని అందులో ఇంకో చిన్న బౌల్ పెట్టుకొని అందులో చాక్లెట్ వేసుకోవాలి. ఈ చాక్లెట్ని కలుపుతూ దాన్ని కరిగించుకోవాలి. తర్వాత ఈ చాక్లెట్ని కేక్ పైన వేసి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. నచ్చితే ఇలా బిస్కెట్లని పౌడర్లా చేసి డిజైన్గా వేసుకోవచ్చు. అంతే, సింపుల్. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.